అదంతా వృధా అయిపోతుందేమో, నువ్వు ఎంత కష్టపడుతున్నా అదంతా వ్యర్థమైపోతుందేమో. చూడండి, కానీ దేవుడు నేను చూసి నీ కొరకే ఈ మాటలు మాట్లాడుతున్నాడు. దేవుడు నీ మంచితనాన్ని చూస్తున్నాడు. దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. దేవుడు నీ హృదయములోని ఆ తగ్గింపును చూస్తున్నాడు. నీ హృదయములోని ఆ దీనత్వాన్ని, వినయాన్ని దేవుడు చూశాడు ఈ దినం. అందుకే నీ కొరకే ఈ మాటలు, నిన్ను ఓదార్చటానికే ఈ మాటలు, నిన్ను ఆదరించి నీ జీవితంలో ఒక మంచి కార్యాన్ని చేయటానికే దేవుడు ఈ మాటలు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ధైర్యంగా ఉండు. దేవుడు సెలవిస్తుంది, నువ్వు చేయాలి అంతే. దేవుడు చెప్పింది నువ్వు చేయి. ఆయన పని ఆయన చేస్తాడు, నువ్వు చెప్పింది చేయి అంతే. చూడండి, పేతురుతో దేవుడు సెలవిస్తున్నాడు. లూకాసు సువార్త 5వ అధ్యాయం 4వ వచనములు, నీవు దోణెను లోతునకు నడిపించు. చూడండి, లోతునకు నడిపించి చేపలు పట్టుటకు